టీజీ వెబ్సైట్ 2026లో ఆల్రెడీ సీటు వచ్చిందా? కానీ మీరు వచ్చిన బ్రాంచ్ కన్నా సేమ్ కాలేజీలో వేరే బెటర్ బ్రాంచ్ కావాలని అనుకుంటున్నారా? అయితే ఇంటర్నల్ స్లైడింగ్ గురించి ఈ వీడియో కంప్లీట్గా చూడండి. ఎందుకంటే ఇంటర్నల్ స్లైడింగ్ అంటే ఏంటి, ఎవరు ఎలిజిబుల్, ఎలా ఆప్షన్స్ పెట్టాలి, బ్రాంచ్ చేంజ్ ఎలా జరుగుతుంది, అన్ని సింపుల్ ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ ఇంటర్నల్ స్లైడింగ్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే మీరు ఆల్రెడీ ఒక కాలేజ్లో అడ్మిషన్ పొంది ఉంటే అదే కాలేజ్లో అవైలబుల్ ఉన్న వేరే బ్రాంచ్కి చేంజ్ అవ్వడానికి ఛాన్సే ఇంటర్నల్ స్లైడింగ్. ఫర్ ఎగ్జాంపుల్, మీకు కాలేజ్ ఏలో మెకానికల్ ఇంజనీరింగ్ సీట్ వచ్చింది అనుకుందాం. కానీ అదే కాలేజ్ ఏలో ఈసీ ఆర్ సిఎస్సిలో వేకెన్సీ ఉంటే రూల్స్ అండ్ మెరిట్ ప్రకారం ఆ బ్రాంచ్కి స్లైడ్ అవ్వడానికి ఆప్షన్ ఉంటుంది. బట్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్, కాలేజ్ చేంజ్ అవ్వదు, బ్రాంచ్ మాత్రమే చేంజ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు థియరీ కాదు, యాక్చువల్ వెబ్సైట్లో ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇది అఫీషియల్ టీజీ వెబ్సైట్ 2026 వెబ్సైట్స్. టాప్లో మనకు క్యాండిడేట్ లాగిన్ ఆప్షన్ కనిపిస్తుంది. ఇంటర్నల్ స్లైడింగ్ ప్రాసెస్ కోసం క్యాండిడేట్ లాగిన్ ద్వారా ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేయాలి. సో నెక్స్ట్ క్యాండిడేట్ లాగిన్ క్లిక్ చేయండి. లాగిన్ పేజ్ వచ్చిన తర్వాత ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్, మీ పర్సనల్ లాగిన్ డీటెయిల్స్ని ఎవరితో షేర్ చేయకండి. లాగిన్ ఐడి, హాల్ టికెట్ నెంబర్, పాస్వర్డ్స్, ఓటీపీ అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్, క్యాప్చా ఎంటర్ చేయండి. లాగిన్ అవ్వండి. సో లాగిన్ అయ్యాక నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీ ఆల్రెడీ అలాటెడ్ కాలేజ్లో ఇంటర్నల్ స్లైడింగ్ని అవైలబుల్ ఉన్న బ్రాంచెస్ కనిపిస్తాయి. మీ ప్రిఫరెన్స్ ప్రకారం మీకు నచ్చిన బ్రాంచ్ని సెలెక్ట్ చేసుకోండి. ఆప్షన్ సెలెక్ట్ చేసిన తర్వాత అవి ప్రాపర్ చెక్ చేసుకొని సబ్మిట్ ఆర్ ఫ్రీజ్ చేయండి. ఒకవేళ మీకు వచ్చిన బ్రాంచ్ అలాట్ అయితే న్యూ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకొని సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి సేమ్ కాలేజ్లో న్యూలీ అలాటెడ్ బ్రాంచ్కి రిపోర్ట్ చేయాలి. ఒకవేళ బ్రాంచ్ చేంజ్ అవ్వకపోతే న్యూ అలాట్మెంట్ వచ్చినప్పుడు మాత్రమే రిపోర్టింగ్ రిక్వైర్మెంట్ ఉంటుంది. సేమ్ అలాట్మెంట్ కంటిన్యూ అయితే న్యూ బ్రాంచ్ రిపోర్టింగ్ అవసరం ఉండదు. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ గుర్తుపెట్టుకోండి. ఇంటర్నల్ స్లైడింగ్ ఆగస్ట్ 12th and 13th 2026, ఆప్షన్స్ ఫ్రీజింగ్ ఆగస్ట్ 13th అండ్ ప్రొఫెషనల్ అలాట్మెంట్స్ 15th లోపు వస్తుంది. న్యూ అలాట్మెంట్ వచ్చిన క్యాండిడేట్స్ ఆగస్ట్ 16th and 17th సేమ్ కాలేజ్లో న్యూలీ అలాటెడ్ బ్రాంచ్కి రిపోర్ట్ చేయాలి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్స్, ఇంటర్నల్ స్లైడింగ్ తర్వాత ఫ్యూచర్లో లెఫ్ట్ అవుట్ వేకెన్సీస్ ఉంటే స్పాట్ అడ్మిషన్స్ గైడ్ లైన్స్ అఫీషియల్ వెబ్సైట్లో ప్లేస్ చేశారు. స్పాట్ అడ్మిషన్స్ అంటే ఏంటి, ఎవరు ఎలిజిబుల్ కాదు అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తోటి ఒక వీడియో చేస్తాను నెక్స్ట్. టీజీ వెబ్సైట్ 2026 స్టూడెంట్స్, ఇంటర్నల్ స్లైడింగ్ గురించి కంప్లీట్ ప్రాసెస్ ఇప్పుడు క్లియర్ అయిందని అనుకుంటాను. సేమ్ కాలేజ్లో బెటర్ బ్రాంచ్ కోసం ఆపర్చునిటీ వచ్చిందని గ్యారంటీగా బ్రాంచ్ చేంజ్ అవుతుందని మాత్రం అజ్యూమ్ చేయకండి. అఫీషియల్ నోటిఫికేషన్ అండ్ మీ లాగిన్లో కనిపించే ఆప్షన్స్ని కేర్ఫుల్గా చెక్ చేసి మీ ప్రిఫరెన్స్ ప్రకారం ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేయండి. అండ్ స్పాట్ అడ్మిషన్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ కోసం నెక్స్ట్ వీడియో తప్పకుండా చూడండి. ఫర్ మోర్ జెన్యూన్ టీజీ వెబ్సైట్ కౌన్సిలింగ్ అప్డేట్స్, ఫాలో ప్రైమ్ కెరీర్ గైడెన్స్. థ్యాంక్ యూ.